వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాలని నేడు శని రాహుగ్రహాల ప్రీతి కొరకు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 13/4/2024 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన పంచమి సాయంత్రం 4:18 వరకు ఉన్నది పిమ్మట షష్ఠి. మృగశిర నక్షత్రం రాత్రి తెల్లారితే 4:45 వరకు ఉన్నది. నేడు వర్జ్యం పగలు 10:28 నుండి 12:04 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:24 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:47 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈరోజు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 10:20 వరకు, పిమ్మట సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జిత సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు చేయుట మంచిది కాదు. నేటి రాత్రి రవిగ్రహం మేషరాశిలో ప్రవేశించిన కనుక రేపు అనగా ఆదివారం మేష సంక్రమ ప్రయుక్త విషువత పుణ్యకాలం కలదు కనుక వ్రతాలకు, దానాలకు అనుకూలం. మరియు నేడు కూర్మకల్పాది, శ్రీపంచమి, మత్స్య జయంతి పుణ్యదినం కనుక దానాలకు మొదలైన వాటికి విశేషమైన పర్వదినం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.